1946లో దేశం ఏకంగా ఉండాలన్నా విభజింపబడాలన్నా అనే రెఫరెండం మీద ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 95% మంది ముస్లింలు విభజించాలా అని కోరుకున్నారు. కానీ విభజన జరిగిన తర్వాత ఇక్కడే ఉండిపోయారు. దీని మీద మీరు ఎట్లా అంటే వాళ్లకు జాతీయత అనే మీరు అన్నారే ఇందాక, జాతీయత అని, ఆ జాతీయతను వాళ్ళకి ఎట్లా ఆపాదిస్తారు? ఒక ఎలక్షన్లో ఒక ఓటు ఆనాటి ఉద్వేగ పరిస్థితుల్లో, ఆనాటి ఇమోషన్తో కొన్ని సందర్భాల ముందు చూపు ఉంటుంది, కొన్ని సందర్భాల ముందు చూపు ఉంటుంది, వేస్తాం. అంత మాత్రం చేత అది ఒక సమాజ భవిష్యత్తు నిర్ణయించబడటం. కానీ ఈనాటికి కూడా ఆ సమాజంలో నుంచి అంటే దేశ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కదా, అందరినీ అనడం లేదు నేను. ఇప్పుడు 199 మంది ముసల్మానులు కానీ, హిందువులు కానీ, జైనులు కానీ, పారసీకులు కానీ, క్రైస్తవులు కానీ ఈ దేశ భవిష్యత్తు పూర్తిగా ముడిపడుతున్నారు. ఖచ్చితంగా కొందరు మూర్ఖులు మత మౌఢ్యం వల్ల, దేశం బయట కొందరు ఒక ఉగ్రవాదులు ప్రేరేపించడం వల్ల మూర్ఖత్వానికి, హింసకి, దుర్మార్గానికి ఒడిగడుతుంది.